వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని ఎల్బిఎస్ నగర్ పాయకాపురం శ్రీ వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ భవనాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండప ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం నూతన భవనానికి సంబంధించినటువంటి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్ కళ్యాణ మండపం భవనాన్ని రిబ్బన్ కట్ చేశారు. అనంతరం జరిగినటువంటి కళ్యాణ మండపంలోని సభలో బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ జననం మరణం ఒక చరిత్రని, పేద వర్గాల పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, అమరజీవి స్వర్గీయ వంగవీటి మోహన రంగ అని కొనియాడారు. ఆనాడు విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బ్రతుకు తెరువు కోసం విజయవాడ నగరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి జీవనం కొనసాగాలని, వారు అనేక ఏళ్ల నుండి నివసిస్తున్నటువంటి వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వంగవీటి మోహన రంగారావుదే అని కొనియాడారు. ప్రారంభించుకోవడం సంతోషం. రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. అది కూడా ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు. ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహన్ రంగ గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలు చెప్తా, ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవీటి మోహన్ రంగ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా, ఇక్కడే అడపా నాగేంద్ర గారు సోదరుడు, మరి మీ అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసిన వాళ్ళం. పేరుకి రంగగారి బామ్మర్ది అయినా చెన్నుపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరిలో కలిసిపోయి మాలో ఒకటిగా రంగగారి అనుచరులుగానే పనిచేసాడు తప్పితే రంగగారి బామ్మర్దిగా ఆ రోజు పనిచేసినటువంటి సందర్భాలు లేవు. ఇవాళకి రంగగారి పేరు ఎందుకు తలుచుకుంటున్నాం ఒక్కసారి గుర్తెచ్చుకుంటే, అప్పుడప్పుడే 80వ దశకంలో అప్పుడప్పుడే విజయవాడ నగరం విస్తరిస్తూ ఉంది. ఎక్కడో తూర్పు నుంచి అటేపు మన ఒంగోలు ప్రకాశం జిల్లాల నుంచి, దక్షిణాది నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది ఉద్యోగం మీదో, పనుల మీదో, వ్యాపారం మీదో, ముఠా కార్మికులుగానో, చిన్న చిన్న చిరు వర్తకులుగానో, మరి దినసరి కూలీలుగానో ఆ రోజు పొట్ట చేత్తో పట్టుకుని విజయవాడ నగరం చేరుకునేవాడు. రంగా గారు ఎందుకంటే ఆయన కార్యక్రమాల్లో మేము లేనటువంటి కార్యక్రమం ఆయన ఏది లేదు. ఆయన ఏది కార్యక్రమం పిలిచినా అన్నిట్లో మా కుటుంబం, ఇక్కడ మీదకి మీద మేము అందరం ఉండేవాళ్ళం, మా పెద్దన్నతో సహా. ఆ రోజున ఎక్కువ కొన్ని పార్టీలు అజమాయిషి చెలాయిస్తూ ఉండే. ఆ ముసుగులో ఆడవాళ్ళ మీద రౌడీలు దాడులు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాలు, మేము ఈ సెంటర్కి రౌడీలు, ఈ ఏరియాకి రౌడీలు, మేమేం చెప్తే అదే శాసనం అని చెప్పి ఆ రోజు ఉంటే వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వాళ్ళ కులం ఏంటో తెలీదు, మతం ఏంటో తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఆయన ఇంటికి వెళ్ళి రంగన్న నాకు ఈ ఆపద వచ్చిందని అంటే అడ్డగోలుగా వాళ్ళకి అండగా నిలబడేవాడు.
అది వంగవీటి మోహన్ రంగ గారు ఇన్నాళ్ళు అయిపోయినా చనిపోయి ఆయన పేరు మీద విగ్రహాలు కానీ ఆయన కళ్యాణ మండపాలు కానీ ఆయన పేర్ల మీద ఇంకొక 100 సంవత్సరాలైనా గుర్తుండేటట్టుగా ఆ మహానుభావుడిని తలుచుకుంటున్నారంటే కారణాలు అయ్యి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. ఆ రోజుల్లో ఈ ప్రాంతం కానటువంటి వ్యక్తి ఎక్కడో కేరళ నుంచి వచ్చాడు, మురళీధరన్ అని చెప్పి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. అతను ఏదో కొంచెం మతిస్థిమితం అంటే వర్క్ టెన్షన్లో ఇదిగా ఉంటే అతన్ని ఆ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఉండేది, ఇప్పుడు లేదు, తీశారు. అక్కడి నుంచి ఇటు గవర్నర్పేట మార్చారు. ఆ స్టేషన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతన్ని ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఐ, ఇవాళంటే సిఐ స్టేషన్ ఆఫీసరు, ఆ రోజు ఎస్ఐలు ఉండేవాడు, చిత్రహింసలు గురి చేస్తే ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినటువంటి అతను కూడా చనిపోయాడు. తెల్లవారుజామున రంగగారింటి తలుపు తట్టి ఆ వార్త ఆయనకు చేరేశారు. అంతే, మేము ఇంక ఇళ్లలోంచి లెగల. అప్పుడే మా కౌరులు వచ్చేసినాయి రమ్మని చెప్పి. ఏంటో మేము వెళ్ళేటప్పటికి స్టేషన్కి వెళ్ళాలి అందరం కలిసి అన్నారు. అక్కడికి వెళ్ళి అతను కులమేంటో తెలియదు, మతమేంటో తెలియదు, ఈ రాష్ట్రం వ్యక్తి కాదు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి అతని గురించి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడినటువంటి పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ. ఎందుకంటే పోనీ ఈ ప్రాంతం వాడైతే మనవాడు, లేదంటే మన కార్యకర్త చుట్టం, మన కులం కాకపోయినా మన తాలూకా వాడని అనుకోవచ్చు. అసలు కేరళకు చెందినటువంటి వ్యక్తి, ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ప్రభుత్వం చేతిలో చనిపోయేటప్పటికి విజయవాడని ఒక్క ఊపింది రంగా గారు చేసినటువంటి ఉద్యమం. దెబ్బంట ఆ రోజు ఎస్పీ లెవెల్లో ఉండేది. ఆ రోజు ఎస్సీ సస్పెండ్ అయ్యాడు, పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఎవరెవరైతే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.